ఢిల్లీలో భారీ ఆపరేషన్ నిర్వహించింది తెలంగాణ ఈగల్ టీం. గత నెల రోజులుగా నిఘా కొనసాగుతుంది. ఇక స్వయంగా ఈగల్ చీఫ్ సందీప్ శాండిల్యా రంగంలోకి దిగి ఈ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. సుమారు 100 మంది సభ్యులతో కూడిన ఈ టీం దాడులు నిర్వహించి 50 మంది నైజీరియన్లను అరెస్టు చేసింది. వీరి నుంచి కేజీకి పైగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. భారత్లోని పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ ముఠాను ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తరలిస్తున్నారు. వీరితో లింక్ ఉన్న 2 నైజీరియన్ మహిళలను విశాఖపట్నంలో అదుపులోకి తీసుకుంది ఈగల్ టీం. తెలంగాణ ఈగల్ టీం ఇదే పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఢిల్లీలో ఆపరేషన్ చేపట్టింది ఈగల్ టీం. ఇక విశాఖపట్నంలో కొంతమంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్ కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ లో భాగంగా, అలాగే ఢిల్లీలో చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా మరికొంతమంది నైజీరియన్లు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి భారీగా డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలన్నిటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, ఇప్పటికే చూసుకుంటే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కొంత గంజాయిని కూడా డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసిన మనకి సమాచారం అందుతుంది. ఇందులో భాగంగా ఎటువంటి విచారణలో భాగంగా ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి అనుకోవచ్చు? వాళ్ళ దగ్గర నుంచి, నైజీరియన్ల దగ్గర నుంచి ఇంకా ఎటువంటి వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు? అంటే ఈగల్ టీము ఢిల్లీలో భారీ ఆపరేషన్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం 100 మంది టీమ్ తోని దాదాపు నెల రోజులు అక్కడ నిఘా ఏర్పాటు చేసుకొని వారికి ఉన్న సమాచారంతోని మొత్తం 20 చోట్ల సోదాలు నిర్వహించి ఢిల్లీ పోలీసుల సహకారంతో భారీ ఆపరేషన్ చేసి 50 మంది నైజీరియన్లని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి కిలోకి పైగా ఆ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వీరు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు, ఎక్కువగా ముంబై, తెలంగాణ, గోవా, మహారాష్ట్ర, మరికొన్ని రాష్ట్రాల కర్ణాటక, బెంగళూరు ఇలాంటి సిటీలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించింది. మొత్తం వీరిచ్చిన సమాచారంతోని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ ని ఛేదించవచ్చు అని చెప్పేసి కూడా ఈగల్ టీం భావిస్తుంది. వీటి మూలాల వరకు కూడా, ఎందుకంటే గతంలో ఒకరిద్దరిని అరెస్ట్ చేసి అసలు డ్రగ్స్ హైదరాబాద్ కి ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడి నుండి సరఫరా అవుతుంది, వాటికి సంబంధించిన మూలాల వరకు కూడా గతంలో వెళ్లి చాలా మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా ఢిల్లీలో నెల రోజుల పాటు అక్కడే ఉండి 100 మంది ఈగల్ టీం ఆఫీసర్లతోని ఢిల్లీ పోలీసుల సహాయంతో ఈ భారీ ఆపరేషన్ చేసి నైజీరియన్లను అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పైన హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు. అయితే ఈ సమాచారం అంతా కూడా గత కొద్ది కాలంగా ఈగల్ టీం హైదరాబాద్ లో అరెస్ట్ చేస్తున్నటువంటి నైజీరియన్లకు సంబంధించిన సమాచారంతోనే ఢిల్లీలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని దేశంలో అనేక రాష్ట్రాలకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. అతిపెద్ద ఆపరేషన్ అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ ను కూడా ఛేదించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది నైజీరియాలని డిపోర్ట్ చేసి ఇండియాకి తిరిగి రాకుండా చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పట్టుబడ్డటువంటి 50 మంది నైజీరియాలతో పాటు వైజాగ్ లో 2 నైజీరియన్ మహిళలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వీరు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు, హైదరాబాద్ కి ఎంత సప్లై చేశారు, గతంలో వీరికి ఉన్నటువంటి లింకులు ఏంటి, వీరి దగ్గర దొరికినటువంటి సెల్ ఫోన్లు, అదేవిధంగా ల్యాప్టాప్స్, వారికి ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈగల్ టీం పరిశీలిస్తుంది. వారిని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత లోతైన దర్యాప్తు చేసి ఇక్కడ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించే అవకాశం కనబడుతుంది. ఈ ఆపరేషన్ లో స్వయంగా సందీప్ శాండిల్యా, అంటే ఈగల్ టీం చీఫ్ అయినటువంటి ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్యానే పాల్గొని అక్కడ వాళ్ళ సిబ్బందితోని ఢిల్లీ పోలీసులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ భారీ ఆపరేషన్ ని నిర్వహించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ కోర్టులో వారిని హాజరుపరిచి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ పైన హైదరాబాద్ కి ప్రస్తుతం ఈగల్ టీం తీసుకొస్తుంది. అందులో మహిళలు, నైజీరియాకి సంబంధించిన చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ నెట్వర్క్ అంతా ఎక్కడి వరకు విస్తరించింది, వీరు విదేశాల నుంచి డ్రగ్స్ హైదరాబాద్ కి కావచ్చు, దేశంలోకి ఏ విధంగా తెస్తున్నారు, వాటన్నిటికి సంబంధించిన దర్యాప్తు జరగనుంది. దర్యాప్తులో మరిన్ని విషయాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఒకవైపు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూనే ఏదైతే డ్రగ్స్ హైదరాబాద్ కి సప్లై చేస్తున్నారో వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నైజీరియన్స్ ఎక్కువగా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ లో మకాం వేసి ఇక్కడ డ్రగ్స్ దందా చేస్తున్న వారిని అనేక మందిని అరెస్ట్ చేశారు. కొంతమందిని డిపోర్ట్ చేయడం జరిగింది. ఏదైనా కేసు నమోదవుతే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి వారందరినీ కూడా డిపోర్ట్ చేసి మళ్ళీ ఇండియాకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ చేసినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ అంతా కూడా
ఛేదించి right. తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈగల్ టీమ్ కు ప్రత్యేక బడ్జెట్ ని కూడా కేటాయించింది కాబట్టి ఇంత పెద్ద భారీ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం నిర్వహించిన ఆపరేషన్లో భాగంగా 50కి పైగా నైజీరియాన్లని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్లు భారీగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు, డ్రగ్స్ ని సప్లై చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు తేల్చారు. ఇక వీళ్ళని అరెస్ట్ చేసి విచారిస్తే ఇందులో ఇంకా అంటే దేశంలో ఇంకా ఎక్కడ ఏ ప్రదేశాల్లో డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారనే డీటెయిల్స్ తెలిసే అవకాశం కనిపిస్తుంది.